హలో వ్యూయర్స్, ఈరోజు కరివేపాకు కారం చేస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఈ కారం నెయ్యి వేసి పిల్లలకి పెడితే ఒక ముద్ద ఎక్కువే తింటారు. ట్రై చేసి చూడండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. మినప్పప్పు 2 స్పూన్స్ వేశాను. ధనియాలు 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇవన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నోటికి తగిలి రుచిగానే ఉంటాయి. దోరగా వేయించి బౌల్లోకి తీసేయండి. ఎండుమిరపకాయలు రంగు మారే వరకు వేయించి అన్నీ కలిపి పక్కకు తీసుకోండి. కరివేపాకులో చాలా పోషకాలు ఉన్నాయండి. ముఖ్యంగా హెయిర్ లాస్ వాళ్ళు ఖచ్చితంగా తినాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. బౌల్లోకి తీసుకుంటున్నాను. జార్లోకి వేయించిన కరివేపాకు, ఉప్పు సరిపడా, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను మాత్రం 2-3 వేస్తున్నాను. వేయించిన దినుసులన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కారప్పొడి మెత్తగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. అందుకే నేను కొద్దిగా మెత్తగానే వేశాను. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుంది. బయట పెడితే 15 రోజులు ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని చూసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.